Hello, friends. Very good morning. Let's begin with the editorial today. Protection for protesters on safety of healthcare workers. ప్రొటెక్టర్స్ అంటే అర్థం ఏంటి? మనల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్స్, నర్సెస్ వీళ్ళందరూ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. నౌ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దెయిర్ ప్రొటెక్షన్. వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించాలి. దానికి సంబంధించిన వ్యాసం ఇది. హెల్త్ కేర్ వర్కర్స్ షుడ్ బి అలౌడ్ టు వర్క్ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఫ్రీ ఆఫ్ వైలెన్స్ అండ్ అబ్యూస్. Healthcare workers should be allowed to work in an environment free of violence and abuse. ఎటువంటి వాతావరణంలో వాళ్ళకి పనిచేసే అవకాశం ఇవ్వాలి? అన్ ఎన్వైర్న్మెంట్ విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ వైలెన్స్, హింసకి తావులేని, హింస లేని, అండ్ అబ్యూస్. అబ్యూస్కి 3 మీనింగ్స్ ఉన్నాయి. అబ్యూస్ అంటే తిట్టడం. ఇఫ్ యూ అబ్యూస్ సమ్మెన్, ఒక అబ్యూజ్ అనే పదం వర్బ్గాను వాడచ్చు, నౌన్గాను వాడచ్చు. ఈ సెన్స్లో నౌన్ వచ్చింది అనుకోండి, మీకు జనరల్గా ఉన్న 3 మీనింగ్స్ చెప్తాను. ఇఫ్ యూ అబ్యూజ్ సమ్వన్, దట్ మీన్స్ యూ స్కోల్డ్ హిమ్, తిడుతున్నావు అని అర్థం, ఒక మీనింగ్. రెండోది, ఇఫ్ యూ అబ్యూస్ పవర్, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, మిస్యూజ్ చేయడం అనమాట. మిస్యూజ్ చేయడం అనే 2 మీనింగ్ ఉంది. మూడోది, ఇఫ్ యూ అబ్యూజ్ అన్ యానిమల్, దట్ మీన్స్ యూ సబ్జెక్ట్ ఇట్ టు క్రూయల్ అండ్ వైలెన్స్, క్రూయల్టీ అండ్ వైలెన్స్. అంటే అబ్యూస్కి 3 మీనింగ్స్లో మూడో మీనింగ్ ఏంటి? సబ్జెక్టింగ్ సమ్వన్ టు క్రూయల్టీ అండ్ వైలెన్స్. అబ్యూజ్ ఆఫ్ యానిమల్స్ అంటారు, యానిమల్ అబ్యూజ్ అంటారు. అంటే అర్థం ఏంటి? వాటిని వైలెంట్గా, క్రూయల్గా వాటిని ఎక్స్ప్లాయిట్ చేయడం. అది మనుషులకి వాడచ్చు, యానిమల్స్కి కూడా వాడచ్చు. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే వైలెన్స్ అనే పదం మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. సిన్స్ ది ఫస్ట్ కేస్ ఆఫ్ నోవెల్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఇన్ ఇండియా వాజ్ రిపోర్టెడ్ ఇన్ ఎండ్ జనవరి, మెనీ హెల్త్ కేర్ వర్కర్స్ హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు అబ్యూస్ అండ్ వైలెన్స్ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ. ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ అంటే అర్థం ఏంటి? వెన్ దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ దేర్ డ్యూటీ, వాళ్ళు పని చేసుకుంటున్నప్పుడు. ఇన్ ది లైన్ ఆఫ్ డ్యూటీ అంటే వెన్ దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అని అర్థం. చూడండి, సిన్స్ ది ఫస్ట్ కేస్ ఆఫ్ నోవెల్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఇన్ ఇండియా వాజ్ రిపోర్టెడ్ ఇన్ ఎండ్ జనవరి. జనవరి ఎండ్లో మొట్టమొదటిసారి నోవెల్ కరోనా వైరస్ కేసు రిపోర్ట్ అయినప్పటి నుండి, ఇన్ఫెక్షన్ రిపోర్ట్ అయినప్పటి నుండి, సిన్స్ అంటే నుండి, మెనీ హెల్త్ కేర్ వర్కర్స్ హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు అబ్యూస్ అండ్ వైలెన్స్ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ. మళ్ళీ సేమ్ మీనింగ్. అబ్యూస్ అంటే అర్థం ఏంటి? వైలెంట్ అండ్ క్రూయల్ ట్రీట్మెంట్. ఇక్కడ మీరు కొంచెం గ్రామర్ టచ్ చేద్దాం. ఈరోజు ఎడిటోరియల్లో ఎక్కువ కంటెంట్ లేదు, సో సింపుల్ లాంగ్వేజ్, సింపుల్గా ఉంది. సో లెట్స్ గో లిటిల్ డీప్ ఇన్ టు గ్రామర్. ఫస్ట్ సిన్స్ ఎక్కడ వాడతాం? సిన్స్ ఈజ్ యూస్డ్ టు ఇండికేట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సిన్స్ జాన్యువరి నుండి, ఓకే, అంటే ఒక టైం నుండి అని చెప్పినప్పుడు సిన్స్ వాడతాం. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, పలానా టైం నుండి పలానా టైం వరకు అంటే ఫ్రమ్ అండ్ టు కాంబినేషన్. ఫ్రమ్ జాన్యువరి టు మార్చ్, అర్థమైందా? ఫ్రమ్ జాన్యువరి టు మార్చ్. సో స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్ కూడా మెన్షన్ చేసేసాం ఇలాగా. అప్పుడు ఫ్రమ్ అండ్ టు కాంబినేషన్ వాడతాం. అలా కాకుండా కొన్ని నెలలుగా, 3 నెలలుగా అని చెప్పాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే 3 నెలలు కదా. ఫర్ 3 months. సో డ్యూరేషన్ వచ్చినప్పుడు, పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ వాడతాం. ఎండ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ 2 మెన్షన్ చేసినప్పుడు ఫ్రమ్ అండ్ టు కాంబినేషన్ వాడతాం. పలానా టైం నుండి అని చెప్పినప్పుడు సిన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, సిన్స్ జాన్యువరి, లేదా ఫర్ 3 months, లేదా ఫ్రమ్ జాన్యువరి టు మార్చ్. సో ఇలా అనమాట. ఈ 3 నెలల గురించి చెప్పాలంటే ఇన్ని రకాలుగా మనం చెప్పొచ్చు. సో ఓన్లీ బిగినింగ్ పాయింట్ని స్ట్రెస్ చేసినప్పుడు, పలానా టైంలో స్టార్ట్ అయ్యిందని చెప్పడం ఇంపార్టెంట్ అయినప్పుడు వి గో విత్ సిన్స్. చాలా కామన్గా ఎర్రర్ స్పాటింగ్లో అడుగుతారు. ఫర్ ఈజ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైమ్, సిన్స్ ఈజ్ ఫర్ పాయింట్ ఆఫ్ టైమ్. సిన్స్ ది ఫస్ట్ కేస్ ఆఫ్ నోవెల్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఇన్ ఇండియా వాజ్ రిపోర్టెడ్, ఇది ఇంకోటి అబ్జర్వ్ చేయండి, వాజ్ రిపోర్టెడ్. చాలామంది ఇంగ్లీష్ నేర్చుకునే కొత్తల్లో ఒక కామన్గా ఒక తప్పు చేస్తారు. పాస్ట్ టెన్స్ అనగానే ప్రతిదానికి వాజ్ పెట్టేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను తిన్నాను అనే పదం కొంచెం కష్టం, కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను కొట్టాను అని చెప్పాలనుకోండి, ఐ వాజ్ హిట్ అనేస్తారు. హిట్ అంటే కొట్టడం, హిట్ 3 హిట్లే. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. వెన్ యూ సే ఐ వాజ్ హిట్, వాజ్ ఎందుకు పెట్టేవారంటే సార్ పాస్ట్ టెన్స్ కదా సార్, అందుకే వాజ్ పెట్టాను అంటారు. ద మూమెంట్ యూ కీప్ దిస్ బీ ఫార్మ్ వర్బ్ అవసరం లేకుండా పెట్టినప్పుడు దాని మీనింగ్ మారిపోతుంది. వాజ్ ఫాలోడ్ బై V3, వాజ్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్, అంటే ఒక బీ ఫార్మ్ వర్బ్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వచ్చిందంటే ఇట్ ఇండికేట్స్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే అర్థం ఏంటి? కర్త కర్మ అయిపోతుంది, అంటే రిసీవర్ ఆఫ్ యాక్షన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ, ఆ కేస్ వాజ్ రిపోర్టెడ్, కేస్ రిపోర్ట్ చెయ్యబడింది, చేసింది కాదు చెయ్యబడింది అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ.
అలాగే ఐ వాజ్ హిట్ అంటే నేను కొట్టాను అని కాదు, నేను కొట్టబడ్డాను. నేను కొట్టాను అని చెప్పాలి, ఐ హిట్ అనాలి. ఐ వాజ్ హిట్ అంటే నేను కొట్టబడ్డాను, నన్ను ఇంకొకటి కొట్టాడని మీనింగ్ వస్తుంది. సో ప్యాసివ్ వాయిస్కి వెళ్ళిపోతుంది. ప్యాసివ్ వాయిస్కి ఇండికేటర్ వెన్ ఎవర్ యూ రీడ్ ఎనీ ఆర్టికల్, ఐఎమ్ గివింగ్ యూ ఎ టిప్. బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్ ఈజ్ నాట్ బై. చాలామంది బై ఉండాలని చెప్పి చూస్తారు. బై కోసం చూడకండి. లుక్ ఫర్ ది కాంబినేషన్ ఆఫ్ బీ ఫార్మ్ వెబ్ ఫాలోడ్ బై పాస్ట్ పార్టిసిపల్. ఇప్పుడు మీరు ఇందులో చూస్తే ఇక్కడ చూడండి, షుడ్ బీ అలౌడ్, బీ ఫార్మ్ వెబ్ ఫాలోడ్ బై పాస్ట్ పార్టిసిపల్, ఇట్ ఈస్ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ వాజ్ రిపోర్టెడ్, ప్యాసివ్ వాయిస్. హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు, ప్యాసివ్ వాయిస్. ఇప్పటివరకు చదివిన వాటిలో 3 సెంటెన్సెస్ మనకి ప్యాసివ్ వాయిస్ వచ్చాయి. సో ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు వాడతాం? చేసిన వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, చెయ్యబడింది ఇంపార్టెంట్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, నోవెల్ కరోనా వైరస్ కేసు వాజ్ రిపోర్టెడ్ అన్నాడు చూడండి. ఎవరు రిపోర్ట్ చేశారనేది ఇంపార్టెంట్ కాదు, రిపోర్ట్ చేయబడ్డం ఇంపార్టెంట్. అందుకనే సిన్స్ ద కేస్ వాజ్ రిపోర్టెడ్ అన్నాడు, కానీ సిన్స్ ద గవర్నమెంట్ రిపోర్టెడ్ ద కేస్ అని చెప్పలేదు. అంటే ప్యాసివ్ వాయిస్ యూసేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను మా స్టూడెంట్స్కి చెప్పే ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ రామాయణ గురించి మాట్లాడాలనుకోండి, ఎలా చెప్తాం? రామాయణ ఈజ్ ఎ టేల్ ఆఫ్ 4 brothers అని చెప్పి స్టార్ట్ చేయొచ్చు. రామాయణ 4 అన్నదమ్ముల కథ. తర్వాత వాల్మీకి రోట్ రామాయణ అన్నాను అనుకోండి, ఫ్లో కట్ అవుతుందో లేదో ఆలోచించండి ఒకసారి. వాల్మీకే రామాయణ రాశారు, కానీ ఫోకస్ రామాయణ నుంచి వాల్మీకి షిఫ్ట్ అయిపోయింది. రైట్? రామాయణ ఈజ్ ఎ టేల్ ఆఫ్ 4 brothers, ఇట్ వాజ్ రిటర్న్ బై వాల్మీకి అంటే అందం ఉంది, ఎందుకంటే రామాయణ ఫోకస్ అంతా రామాయణ మీద కంటిన్యూ అవుతుంది. సో ఇట్ వాజ్ రిటర్న్ బై వాల్మీకి. అలాగే ఒక వాల్మీకి రోట్ రామాయణ అని చెప్పాను అనుకోండి, ఫోకస్ ఈజ్ గెటింగ్ షిఫ్టెడ్ టు వాల్మీకి. సో ఇలాంటి సందర్భాల్లో మనం ప్యాసివ్ వాయిస్ వాడతాం. ఎందుకు ప్యాసివ్ వాయిస్ వాడాం? అవర్ ఫోకస్ ఈజ్ రామాయణ, నాట్ వాల్మీకి. అది వాల్మీకి రాశారు, సో రామాయణం రాయబడింది అని చెప్తాం. రామాయణం మీద దృష్టి పెడుతూ ఉంటాం. మై పర్స్ వాజ్ స్టోలెన్ అంటాం, నా పర్స్ దొంగిలించబడింది. ఎవరు దొంగిలించారో మనకు తెలియదు కదా. ద బిల్డింగ్ వాజ్ కన్స్ట్రక్టెడ్, ఎదురుగా బిల్డింగ్ కట్టారు, ఒక మేస్త్రి వచ్చి కట్టాడు అని మనం చెప్పాం. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్, ఇట్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ రీసెంట్లీ, ఈ మధ్యనే కట్టబడింది. సో ఇలాంటి సందర్భాల్లో వి యూస్ ప్యాసివ్ వాయిస్ వెన్ ద యాక్షన్ ఆర్ ద రిసీవర్ ఆఫ్ యాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది డూవర్ ఆఫ్ యాక్షన్. నా పని ఎవరు చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు, చేయబడిన పని ఇంపార్టెంట్ అనే టైంలో మనం ప్యాసివ్ వాయిస్ని ఎక్కువగా వాడతాం. ఓకే, సో ఇక్కడ మెనీ హెల్త్ కేర్ వర్కర్స్ హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు అబ్యూజ్ అండ్ వైలెన్స్ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ. ఇక్కడ కూడా హెల్త్ కేర్ వర్కర్స్ మనకి ఫోకస్. వాళ్ళకి ఎవరు అబ్యూజ్ చేస్తున్నారు, ఎవరు వైలెంట్గా వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఫోకస్ లేదు. కాబట్టి హెల్త్ కేర్ వర్కర్స్ హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్ టు అన్నాడు, ప్యాసివ్ వాయిస్లో చెప్పారు. ఇన్ ది లైన్ ఆఫ్ డ్యూటీ అంటే వాళ్ళు పని చేస్తున్నప్పుడు చాలామంది హెల్త్ కేర్ వర్కర్స్ జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ అబ్యూజెస్ని ఫేస్ చేస్తున్నారు, వైలెన్స్ని ఫేస్ చేస్తున్నారు అని చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద అటాక్స్ హ్యావ్ బీన్ on healthcare personnel sent to localities to collect samples from people who are suspected to have been infected or have come in contact with those who have tested positive for the virus. చూసారా? సో ఎవరి మీద జరుగుతున్నాయి? మోస్ట్ ఆఫ్ ది అటాక్స్, చాలా వరకు అటాక్స్ హ్యావ్ బీన్ ఆన్ ఎవరిపైన? హెల్త్ కేర్ పర్సనల్, పర్సన్కి ప్లూరల్ పర్సనల్ NNEL, సెంట్ టు లొకాలిటీస్ టు కలెక్ట్ శాంపుల్స్ ఫ్రమ్ పీపుల్ who are suspected to have been infected or have come in contact with those who have tested positive for the virus. అర్థమైందంటే ఎవరి దగ్గర శాంపుల్స్ తీసుకోవడానికి వీళ్ళు వెళ్ళారు? ఒకటి, వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు, అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చారు, లేకపోతే ఏదైనా కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి వచ్చారు, అక్కడ ఒకరికి వచ్చింది, ఇలాంటి డౌట్స్ ఉన్న కేసెస్, అలాంటి వాళ్ళ దగ్గర శాంపుల్స్ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళ మీద, మరియు ఇంకెవరు వాళ్ళతో కాంటాక్ట్లోకి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ మీద. ఓకే, అంటే ఎవరికైతే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందో వాళ్ళతో ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా శాంపుల్స్ తీసుకోవడానికి వెళ్తారు. సో అలాంటప్పుడు కూడా వీళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. రైట్. సమ్ డాక్టర్స్ రిటర్నింగ్ హోమ్ ఫ్రమ్ డ్యూటీ హ్యావ్ బీన్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఎంటరింగ్ దేర్ హోమ్స్ అండ్ ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ ఆస్క్డ్ టు వెకేట్ దేర్ ప్రిమైసెస్. ఇది చూసారా, కొంతమంది డాక్టర్స్ హాస్పిటల్కి వెళ్ళి ఇళ్ళకి వస్తున్న డాక్టర్స్ని హ్యావ్ బీన్ ప్రివెంటెడ్ ఫ్రమ్ ఎంటరింగ్ దేర్ హోమ్స్. ఇంటికి రావద్దు, మీ ఇంటికి మీరు వెళ్ళొద్దు, ఇక్కడ మా లొకాలిటీలో మీరు ఉండొద్దు, మీ వల్ల మాకు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అన్నట్టుగా వాళ్ళని రాకుండా చేసేసి మీరు ఈ ప్రెమిసెస్ వెకేట్ చేసేయండి అని చెప్పి కూడా నైబర్స్ చెప్పడం అనేది జరిగింది. ఇది కూడా మనం చూసాం. ఇక్కడ కూడా చూడండి, ప్యాసివ్ వాయిస్ వాడాడు, హ్యావ్ బీన్ ప్రివెంటెడ్. డాక్టర్స్ నైబర్స్ ప్రివెంట్ చేశారు. మనకి నైబర్స్ ఇంపార్టెంట్ కాదు, డాక్టర్స్ ఇంపార్టెంట్. డాక్టర్స్ ప్రివెంట్ చేశారా, చేయబడ్డారు. కాబట్టి ప్యాసివ్ వాయిస్. ఇండికేషన్ ఏంటి? బీ ఫార్మ్ ప్లస్ V3 అండ్ ఇట్ ఈస్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. While such acts have been widely condemned అంటే అర్థం ఏంటి? డిసప్రూవ్, క్రిటిసైజ్, సెన్ష్యూర్,
ఖండిస్తున్నాం అంటాం చూడండి, అది కరెక్ట్ కాదు, తప్పు అని మనం ఖండించడాన్ని ఇంగ్లీష్లో కండెమ్ అంటారు. కండెమ్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది, సెంటెన్స్ సమ్వన్ టు ఎ పనిష్మెంట్. హీ హాస్ బీన్ కండెమ్ టు డెత్ అంటే వాడికి మరణశిక్ష విధించబడింది అలా చెప్పొచ్చు. సో కండెమ్కి రెండు మీనింగ్, ఒకటి సెంటెన్స్ సమ్వన్ టు ఏ పనిష్మెంట్ అండ్ డిసప్రూవ్ సంథింగ్ అంటే క్రిటిసైజ్ అనే మీనింగ్ అనమాట. తప్పు చేశారు అని చెప్పి అలాంటి యాక్ట్స్ అన్నీ కూడా ఖండించబడ్డాయి, డిసప్రూవ్ చేయబడ్డాయి. నథింగ్ మచ్ చేంజ్ ఆన్ ది గ్రౌండ్. ఎంత వైడ్లీ కండెమ్డ్ అంటే అందరూ దాన్ని క్రిటిసైజ్ చేశారు, కానీ ఇన్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీలో ఏమాత్రం మార్పు జరగలేదు. క్రిటిసైజ్ చేస్తున్నారు అలాగే, కానీ జరిగేవి అలాగే జరుగుతున్నాయి. రైట్. ద డాస్టర్డ్లీ యాక్ట్ చూడండి, డాస్టర్డ్లీ యాక్ట్ ఆఫ్ ఎ ఫ్యూ పీపుల్ ఇన్ చెన్నై హూ నాట్ ఓన్లీ అటాక్డ్ హెల్త్ కేర్ వర్కర్స్ but also prevented a decent burial of a neurosurgeon who died of COVID-19 complications on April 19 shook the nation's conscience. చూడండి ఎంత బ్యూటిఫుల్ సెంటెన్సెస్. ద డాస్టర్డ్లీ యాక్ట్, డాస్టర్డ్లీ అంటే డాస్టర్డ్లీకి అగైన్ ఇట్ హ్యాస్ టూ మీనింగ్స్. ఒకటి వికెడ్, క్రూయల్. క్రూయల్ అని ఇక్కడ ఫిట్ అవుతుంది, క్రూయల్ యాక్ట్. ఇంకొకటి ఏంటంటే డాస్టర్డ్లీ అంటే పిరికి పందల చర్య అంటారు చూడండి, ఇట్స్ ఎ డాస్టర్డ్లీ యాక్ట్ అంటే టెర్రరిస్టుల యొక్క పిరికి పందల చర్య అని చెప్పి మనం పేపర్లో చూస్తూ ఉంటాం. అంటే ఎవరైనా మినిస్టర్ని కానీ లేకపోతే మన ఎమ్మెల్యేలను కానీ చంపేస్తే బాంబులు పెట్టి అప్పుడు ఇది పిరికి పందల చర్య, పిరికి చర్య అంటారు. అలాంటప్పుడు కూడా వి యూజ్ ది వర్డ్ డాస్టర్డ్లీ. సో కోవార్డ్లీ యాక్ట్, కోవార్డ్లీ ఆ మీనింగ్ ఉంది. ఇంకొక మీనింగ్ క్రూయల్, ఇక్కడ మీనింగ్ క్రూయల్ అనే మీనింగ్ ఫిట్ అవుతుంది. ది క్రూయల్ ఆర్ డాస్టర్డ్లీ యాక్ట్ ఆఫ్ ఎ ఫ్యూ పీపుల్ ఇన్ చెన్నై హూ నాట్ ఓన్లీ అటాక్డ్ హెల్త్ కేర్ వర్కర్స్, వాళ్ళు హెల్త్ కేర్ వర్కర్స్ని అటాక్ చేయడమే కాదు, బట్ ఆల్సో ప్రివెంటెడ్ ఎ డీసెంట్ బరియల్ ఆఫ్ ఎ న్యూరోసర్జన్. అటాక్ చేయడమే కాదు, అతన్ని బరీ చేయడానికి అంటే ఆల్రెడీ చనిపోయాడు ఆయన న్యూరోసర్జన్, కనీసం అతన్ని పూడ్చిపెట్టడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, ప్రివెంట్ చేశారు, అవకాశం ఇవ్వలేదు. సో ఇక్కడ ఒక చిన్న గ్రామర్ చూడండి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. వెన్ యూ సీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, రిమెంబర్ వన్ థింగ్, ఎర్రర్ స్పాటింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో చూసిన తర్వాత నాట్ ఓన్లీ తర్వాత వచ్చే సెంటెన్స్ ఏ స్ట్రక్చర్లో ఉంటుందో బట్ ఆల్సో తర్వాత వచ్చే సెంటెన్స్ కూడా అదే స్ట్రక్చర్లో ఉండాలి. చూడాలి ఇక్కడ నాట్ ఓన్లీ తర్వాత ఏమొచ్చింది చూడండి, అటాక్డ్ హెల్త్ కేర్ వర్కర్స్ అంటే ఒక వర్బ్ యొక్క సెకండ్ ఫామ్, పాస్ట్ ఫామ్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ రాశారు, అది ఆబ్జెక్ట్. అది బట్ ఆల్సో తర్వాత ఏముంది, ప్రివెంటెడ్ ఏ డీసెంట్ బరియల్. ప్రివెంటెడ్ కూడా ఏ ఫామ్లో ఉంది, మళ్ళీ వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ V2లోనే ఉంది. సో అక్కడొక స్ట్రక్చర్ ఇక్కడ ఒక స్ట్రక్చర్ రాకూడదు, దీన్ని మనం ప్యారలలిజం అంటాం. వెన్ ద ప్యారలలిజం ఈజ్ నాట్ మెయింటైన్డ్ దెన్ ఎర్రర్ ఉన్నట్టు అర్థం అనమాట. మీరు ఎర్రర్ స్పాటింగ్ చేసినప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నాట్ ఓన్లీ ఏమన్నారు అక్కడ, అటాక్డ్ హెల్త్ కేర్ వర్కర్స్ బట్ ఆల్సో ప్రివెంటెడ్ ఎ డీసెంట్ బరియల్ అంటే తెలుసు కదా మనకి, బరీ చేయడం, పూడ్చిపెట్టడం, ఆఫ్ ఎ న్యూరోసర్జన్ హూ డై తర్వాత ఆఫ్. వెన్ యూ డై ఆఫ్ ఎ కాంప్లికేషన్, డై ఆఫ్ ఎ డిసీజ్, ఒక డిసీజ్ వల్ల చనిపోతే డై ఆఫ్ అంటాం, దానివల్ల డైడ్ ఆఫ్ COVID-19 కాంప్లికేషన్స్ అంటే ఇట్స్ ఎ మెడికల్ టర్మ్. కాంప్లికేషన్కి మనకి కాంప్లికేటెడ్ సినారియో అంటాం, అది మామూలు జనరల్ యూసేజ్, కానీ ఇక్కడ వచ్చింది కాంప్లికేషన్ ఇస్ ఎ మెడికల్ టర్మ్ విచ్ మీన్స్ సెకండరీ డిసీజ్ అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్జరీ జరిగింది, సర్జరీ జరగడం వల్ల నీ ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సర్జరీ చేశారు, కానీ అది జరగడం వల్ల నీకు వేరే కాంప్లికేషన్స్ వచ్చాయి అంటారు డాక్టర్. అంటే బాడీలో వేరే పార్ట్, నువ్వు హార్ట్ సర్జరీ జరిగింది, అది బాగానే ఉంది, కానీ లంగ్స్కి ప్రాబ్లం వచ్చి చనిపోవచ్చు, దాంట్లో నీకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కీమోథెరపీ చేశారు, కీమోథెరపీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం చేస్తారు. సో క్యాన్సర్ దానివల్ల బాగానే ఉంటుంది, కానీ దానివల్ల లేనిపోని వేరే కాంప్లికేషన్స్ రావచ్చు. అంటే నీకు సెకండరీ డిసీజెస్ రావచ్చు, ఆల్రెడీ నీకున్న డిసీజెస్ మళ్ళీ అవి పెద్దవవచ్చు, ఆ రకంగా జరిగితే దాన్ని కాంప్లికేషన్స్ అంటాం. ఇక్కడ ఈయన COVID-19 వచ్చింది, దీనివల్ల ఆయనకు ఆల్రెడీ ఉన్న వేరే డిసీజెస్ మళ్ళీ రైజ్ అవ్వడం కానీ, వేరే లంగ్స్ కానీ, వేరే బాడీ పార్ట్స్ ఫెయిల్ అవ్వడం కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చి ఉండొచ్చు, దాన్నే మనం కాంప్లికేషన్ అంటాం. అంటే ఒక దాని వల్ల వచ్చే ఈ ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ని మనం కాంప్లికేషన్స్ అంటాం మెడికల్ టర్మ్స్లో. ఆన్ April 19 షుక్ ద నేషన్స్ కాన్షియన్స్ అంటే అర్థం ఏంటి, మనస్సాక్షి, దేశం యొక్క మనస్సాక్షిని కదిలించేసింది. ఎందుకంటే ఒక న్యూరోసర్జన్, ఆయన డాక్టర్, ఆయనకి యాక్చువల్గా అటాక్ చేయడమే కాదండి, ఆయన అంబులెన్స్లో తీసుకొస్తే అంబులెన్స్ మీద రాళ్ళు వేశారు, అంబులెన్స్ డ్రైవర్ని కొట్టేశారు, దాంతోపాటు కనీసం అతన్ని పూడ్చిపెట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదు, ప్రివెంట్ చేశారు అని చెప్తున్నారు. సో అలా ఆ సంఘటన అనేది దేశం యొక్క మొత్తం ఒక మొరాలిటీని, మన మనస్సాక్షిని కదిలించేసింది. దో బిలేటెడ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిలేటెడ్ బర్త్డే విషెస్ అంటాం కదా, అంటే అర్థం ఏంటి, లేటర్ దాన్
వాట్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ అంటే ఏ టైంకి రాకుండా కొంచెం లేట్గా జరిగితే బిలేటెడ్ అంటాం. బిలేటెడ్ బర్త్డే విషెస్ అంటే బర్త్డే రోజు చెప్పకుండా మరుసటి రోజు ఆ తర్వాత చెప్పావు, లేట్ అయ్యింది, దాన్ని మనం బిలేటెడ్ అంటాం. దో బిలేటెడ్, ద యూనియన్ క్యాబినెట్స్ డెసిషన్ టు promulgate an ordinance to amend the Epidemic Diseases Act 1897 to make acts of violence against medical personnel a cognizable and non-bailable offense and also provide compensation in case of injury or damage or loss to property is thus commendable. చూడండి, లాంగ్ సెంటెన్స్ బట్ వెరీ ఈజీ. దో బిలేటెడ్ అంటే జరగాల్సిన ఏమో జరగలేదు, బట్ ఇట్స్ ఓకే, కొంచెం లేట్గానైనా జరిగింది. ది యూనియన్ క్యాబినెట్స్ డెసిషన్, యూనియన్ క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటది? టు promulgate an ఆర్డినెన్స్. promulgate అంటే అర్థం ఏంటంటే టు మేక్ ఇట్ పబ్లిక్. దేన్ని? ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అంటే అర్థం ఏంటి? చట్టం. బేసికల్గా చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. పార్లమెంట్ పనే అది కదా, లెజిస్లేటివ్ బాడీ, అది చట్టం చేస్తుంది. పార్లమెంట్లో చేసిన చట్టాన్ని మన ప్రభుత్వాలు అమలు చేస్తాయి, రైట్? కానీ ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో లేదు, కానీ చట్టం చేయాలి. ఇలాంటప్పుడే రాష్ట్రపతికి ఉన్న స్పెషల్ పవర్సే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటారు. సో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్లో ఏం చేస్తుందంటే పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు, అంటే రెండు సభలు, ఎందుకంటే ఒక చట్టం కావాలంటే రెండు సభలు ఉండాలి, రెండు సభల నుంచి అనుమతి రావాలి. అలాంటి పరిస్థితులు లేనప్పుడు, అర్జెన్సీ ఉన్నప్పుడు రాష్ట్రపతికి ఉన్న పవర్స్లో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ పవర్ అంటాం. సో ఈ పవర్ ద్వారా ఆయన చట్టం చేసేయచ్చు, అంటే గవర్నమెంట్ అనుకున్నది ఏదైతే రాసేసి సైన్ చేసేయచ్చు. అయితే దీన్ని మళ్ళీ పార్లమెంట్ ఎప్పుడు సమావేశపరిచిన 6 వారాల్లోపు అప్రూవల్ చేసుకోవాలి. అంటే పార్లమెంట్లో మళ్ళీ ప్రవేశపెట్టి దీని మీద డిస్కషన్ చేసి దాన్ని పార్లమెంట్లో చట్టంగా మార్చాలి. అంతవరకు దీన్ని ఆర్డినెన్స్ అంటారు. ఎప్పుడైతే పార్లమెంట్ దీన్ని చట్టంగా చేస్తుందో అప్పుడు దీన్ని యాక్ట్ అంటాం. చూడండి, ఒక్క చిన్న స్టేజెస్ చెప్తాను మీకు. ఎప్పుడైనా సరే పార్లమెంట్లో వెన్ ఏ మెంబర్ అంటే ఎవరు? ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎవరైనా సరే మొట్టమొదటిసారి ఒక ప్రపోజల్ పెట్టారనుకోండి, దాన్ని మనం బిల్ అంటాం. పలానా విషయంలో చట్టం చేద్దామనే ఆలోచనతో ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు దాన్ని బిల్ అంటారు. బిల్స్లో మళ్ళీ ప్రైవేట్ మెంబర్స్ బిల్ అండ్ పబ్లిక్ మెంబర్ బిల్ అంటారు. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే సమ్మన్ హూ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, అంటే గవర్నమెంట్లో భాగస్వామి కాని వాళ్ళని ప్రైవేట్ మెంబర్స్ అంటారు. పబ్లిక్ మెంబర్ అంటే గవర్నమెంట్లో భాగం, అంటే మినిస్టరే బిల్ పెట్టారనుకోండి, అది పబ్లిక్ బిల్ అంటాం. అలా కాకుండా ఒక ఎంపీ పెట్టారనుకోండి, అధికార పక్షానికి చెందిన ఎంపీ అయినా సరే, హీఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన మినిస్ట్రీ లేదు, వాళ్ళు పెడితే ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. బిల్లు పెట్టిన తర్వాత అది ఉభయ సభల్లోనూ ఆమోదం పొందితే, రెండు వైపులా ఆమోదం పొంది స్పీకర్ సైన్ అయిపోతే దెన్ ఇట్ బికమ్స్ ఏ లా అవుతుంది. లా అయిన తర్వాత ప్రెసిడెంట్ అప్రూవల్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ అప్రూవల్కి వెళ్ళాక ప్రెసిడెంట్ దాని మీద సైన్ చేసేస్తే దెన్ ఇట్ బికమ్స్ యాక్ట్. ఫస్ట్ బిల్లు, తర్వాత లా, తర్వాత యాక్ట్ ఈజ్ ది ఫైనల్ స్టేజ్. అయితే పార్లమెంట్ సమావేశాలు జరగనప్పుడు ఏం చేస్తాం మనం? ప్రెసిడెంటే డైరెక్ట్గా ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తారు. సో ఇట్ హ్యాస్ ది సేమ్ పవర్స్ యాజ్ అన్ యాక్ట్కి ఉండే పవర్స్ అన్నీ దీనికి ఉంటాయి. అయితే ఓన్లీ థింగ్ ఏంటి? ద మూమెంట్ పార్లమెంట్ ఈజ్ కన్వీన్డ్ అగైన్, పార్లమెంట్ కన్వీన్ చేయబడిన తర్వాత 6 వారాల లోపు ఇది మళ్ళీ అప్రూవ్ చేయబడాలి. అయితే మీకు డౌట్ వస్తుంది, పార్లమెంట్ సమావేశాలు జరగకపోతే ఎన్నాళ్ళైనా ఇది యాక్ట్గా ఉండొచ్చు కదా అని. లేదు, చిన్న మతలబు ఉంది. పార్లమెంట్ సమావేశాలకి ఒక చిన్న రెస్ట్రిక్షన్ ఉంటుంది. సంవత్సరానికి కనీసం, అంటే ఒక సమావేశానికి ఇంకో సమావేశానికి మధ్యలో గ్యాప్ 6 నెలలు మించకూడదు. అంటే పార్లమెంట్ ఇప్పుడు కన్వీన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి 6 మంత్స్కి మించి గ్యాప్ ఉండకూడదు. సో అంటే ఆర్డినెన్స్కి మ్యాక్సిమం వచ్చే గ్యాప్ ఎంత? 6 మంత్సే కదా. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్లమెంట్ సమావేశాలు ముగియంగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చాం అనుకోండి, మళ్ళీ 6 నెలల్లోపు ఎలాగో పార్లమెంట్ సమావేశాలు జరగాలి కదా. సో అప్పుడు ఇది మళ్ళీ సభలోకి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ 6 వీక్స్ టైం దొరుకుతుంది. సో ఈ 6 మంత్స్ అండ్ 6 వీక్స్ టైంలో దానికి లైఫ్ స్పాన్. ఆ టైంలో పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తే యాక్ట్ అవుతుంది. పార్లమెంట్ దాని గురించి మాట్లాడడం మానేసినా, ఊరుకున్నా, డిస్కస్ చేయకపోయినా, రిజెక్ట్ చేసినా ఆర్డినెన్స్ అనేది చెల్లదు, ఇంకా వాయిడ్ అయిపోతుంది. అప్పటి వరకు దాని లైఫ్ ఉంటుంది, తర్వాత వాయిడ్ అవుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి మళ్ళీ ఫ్రెష్ ఆర్డినెన్స్ రిలీజ్ చేయొచ్చు, కానీ ఇది మోరల్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో కొన్ని కేసెస్ నడిచాయి ఇంతకుముందు. ఇలాగే పార్లమెంట్లో దాని మీద డిస్కస్ చేయకుండా వదిలేయడం, మళ్ళీ తన టైం పీరియడ్ అయ్యాక మళ్ళీ ఇంకో ఆర్డినెన్స్ తీసుకురావడం, అది కరెక్ట్ కాదు కదా. యాక్చువల్గా ఈ పని ఎవరు, చట్టాలు చేసే పని ఎవరిది? పార్లమెంట్ది, రాష్ట్రపతిది కాదు. సో పార్లమెంట్ డిస్కస్ చేయాలి, చేయకుండా మళ్ళీ మిస్యూజ్ చేస్తున్నారు, రాష్ట్రపతి కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ అని చెప్పి సుప్రీంకోర్టులో కొన్ని కేసెస్ నడిచాయి. దట్స్ ఎ లీగల్ థింగ్, పక్కన పెట్టండి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అంటే పార్లమెంట్ సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ లేనప్పుడు గవర్నర్, మన రాష్ట్రపతులు, గవర్నర్లు సైన్ చేసి తీసుకొచ్చే చట్టాలని మనం ఆర్డినెన్స్లు అంటాం. మన ఏపీలో కూడా మొన్న మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తొలగించడం కోసం, అదే ఆయన పదవీ కాలాన్ని ఇన్ ది సెన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకి తగ్గిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.
అప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగట్లేదు. అలా తీసుకొచ్చిందని అప్పుడు కూడా మనం ఆర్డినెన్స్ అంటాం. సో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని పబ్లిక్గా చెప్పడాన్ని ఏమంటాం? ప్రొమల్గేట్. ప్రొమల్గేట్ అంటే టు మేక్ ఎ లా నోన్ టు పబ్లిక్, ప్రజల ముందు తీసుకురావడం, పబ్లిసైజ్ చేయడం, చెప్పడం, వైడ్లీ నోన్. టు ఏంటది? టు అమెండ్ ది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 టు మేక్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ని 1897లో యాక్ట్ అంటది చూడండి, బ్రిటిష్ కాలం నాటి యాక్ట్ అది. దాన్ని ఇప్పుడు అమెండ్ చేశారు. అమెండ్ అంటే సవరణ. మన రాజ్యాంగ సవరణ ఏమంటాం? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే రాజ్యాంగ సవరణ చట్టం, సవరణ చేయడం అనమాట. టు మేక్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ మెడికల్ పర్సనల్ ఏ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. చూడండి, కాగ్నిజబుల్, కాగ్నిజెన్స్ అంటే అవేర్నెస్. ఇఫ్ యు ఆర్ కాగ్నిజెంట్ ఆఫ్ సంథింగ్ దట్ మీన్స్ యు ఆర్ అవేర్ ఆఫ్ సంథింగ్. కానీ ఇక్కడ మీనింగ్ అది కాదు. కాగ్నిజబుల్ అనేది లీగల్ వర్డ్. చెప్తున్నాను, ప్రతి వర్డ్కి కూడా 2-3 మీనింగ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత కాంప్లికేషన్స్ అనేది జనరల్ మీనింగ్ ఒకటి, కానీ మెడికల్ మీనింగ్ మనం తీసుకోవాలి. మెడికల్ మీనింగ్ అంటే మెడికల్ మీనింగ్ ఏంటి? ఒక ప్రైమరీ డిసీజెస్ వల్ల వచ్చే సెకండరీ డిసీజెస్. ఇది ప్రైమరీ కాదు, ఒకదాని వల్ల వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్స్, సెకండరీ ప్రాబ్లమ్స్ని మనం కాంప్లికేషన్స్ అంటాం. ఇక్కడ కాగ్నిజబుల్ అంటే విత్ ఇన్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కోర్ట్, అంటే కోర్టు పరిధిలో ఉన్న విషయం అని అర్థం. మామూలుగా కాగ్నిజబుల్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ క్యాన్ బి పర్సెప్టబుల్, మనం గ్రహించదగ్గది, మనం గ్రహించగలిగింది. సంథింగ్ దట్ క్యాన్ బి సీన్, మనం చూడగలిగింది. రైట్, ఆ మీనింగ్ జనరల్ మీనింగ్. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటి? కోర్టు పరిధిలో ఉన్నది, విత్ ఇన్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్. ఇది కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూ కింద అవుతుంది. అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. అఫెన్స్ అంటే నేరం. నాన్ బెయిలబుల్ నేరం ఇది. అండ్ ఆల్సో ప్రొవైడ్ కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ అంటే పరిహారం. ఇన్ కేస్ ఆఫ్ ఇంజూరీ ఆర్ డ్యామేజ్ ఆర్ లాస్ టు ప్రాపర్టీ ఇస్ దిస్ కమెండబుల్. కమెండబుల్ అంటే ప్రశంసించదగ్గది. చూడండి, మొత్తం సెంటెన్స్ మీనింగ్. దో బిలేటెడ్, లేట్గా అయినా సరే ఇప్పుడు జరిగింది అయినప్పటికీ, ద యూనియన్ క్యాబినెట్స్ డెసిషన్, యూనియన్ క్యాబినెట్ యొక్క డెసిషన్. ఏ డెసిషన్ అది? టు ప్రొమల్గేట్ అన్ ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ తీసుకురావాలన్న డెసిషన్. ఏంటి ఆర్డినెన్స్? టు అమెండ్ ది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ని సవరణ చేయాలన్న ఈ ఆలోచన, ఈ యాక్ట్ అది ఏం చేసింది? సవరణ చేసి ఏం చేస్తుంది? టు మేక్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ మెడికల్ పర్సనల్ మీద జరుగుతున్న హింసాత్మక సంఘటనల్ని ఏ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్, అది కోర్టు పరిధిలో ఉండే తప్పు కింద మారుతుంది అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్గా మారుతుంది. ఇకపై ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఏం చేశారు? మీరు మెడికల్ పర్సనల్ మీద ఎవరన్నా ఈ టైంలో మీరు దాడి చేస్తే అది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది, దానికి బెయిల్ కూడా రాదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద మారిపోతుంది. ప్లస్ మీ వల్ల వాళ్ళకి ఇంజూరీ జరిగినా, డ్యామేజ్ జరిగినా మీరు కాంపెన్సేషన్ కూడా పే చేయాలి అని చెప్పి చట్టానికి సవరణ చేశారు. ఇలా చేసిన ఈ సవరణ కమెండబుల్ అంటే ప్రశంసించదగ్గది. సంథింగ్ దట్ క్యాన్ బి అప్రిషియేటెడ్, దట్ షుడ్ బి అప్రిషియేటెడ్. కమెండ్ అంటే అప్రిషియేట్, కమెండబుల్ అంటే అప్రిషియబుల్, ప్రశంసించదగ్గది అని. కమెండబుల్ అనేది అడ్జెక్టివ్, కమెండ్ అంటే వర్బ్, ప్రశంసించడం. దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెంటెన్స్. Very often, the abuse and violence against healthcare workers after the outbreak of COVID-19 in the country has been due to fear and ignorance. యాక్చువల్గా మనల్ని కాపాడే డాక్టర్లనే మనం కొట్టాలని ఎందుకు అనుకుంటాం చెప్పండి? బేసికల్గా తెలియదు. ఫియర్, భయం ఒకటి. రెండోది ఇగ్నోరెన్స్. ఫియర్ అంటే భయం, ఇగ్నోరెన్స్ అంటే అమాయకత్వం, తెలియకపోవడం. ఇగ్నోరెన్స్ అంటే అర్థం ఏంటి? అజ్ఞానం, తెలియకపోవడం. ఈ తెలియకపోవడం, భయం, ఇలాంటి కారణాల వల్లే ఈ అబ్యూజు, వైలెన్స్ జరుగుతున్నాయి. అబ్యూజ్, వైలెన్స్ రెండింటికి ఒకటే మీనింగ్ వస్తుంది ఇక్కడ. రైట్, ఈ హెల్త్ కేర్ వర్కర్స్ మీద జరుగుతుంది. అవుట్ బ్రేక్ అంటే సడన్ అక్కరెన్స్ ఆఫ్ ఎ డిసీజ్, ఒక డిసీజ్ బయటపడ్డాన్ని మనం అవుట్ బ్రేక్ అంటాం. ది కమ్యూనల్ కలర్ గివెన్ టు COVID-19 ఎపిడమిక్ ఆఫ్టర్ ది లార్జ్ రిలీజియస్ కాంగ్రిగేషన్ వాజ్ హెల్డ్ ఇన్ mid-March by the Tablighi Jamaat in Nizamuddin, Delhi, initially led many in the community to avoid coming forward to get tested. చూడండి, ఈ సెంటెన్స్ మీనింగ్ చూడండి. కమ్యూనల్ కలర్ అంటే మతపరమైన రంగు పూశారు. దేనికి? టు ది COVID-19 ఎపిడమిక్. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ చాలామంది విన్నారు, వినని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక వ్యాధి బయటపడ్డాన్ని మనం ఒక్కసారిగా బయటపడ్డాన్ని అవుట్ బ్రేక్ అంటాం. అవుట్ బ్రేక్, సడన్ అవుట్ బ్రేక్ అంటే ఒక్కసారిగా బయటపడింది. సో COVID-19 అవుట్ బ్రేక్ ఎక్కడొచ్చింది? వుహాన్లో వచ్చింది, చైనాలోని వుహాన్ ప్రొవిన్స్లో. దట్ ఈజ్ అవుట్ బ్రేక్. అవుట్ బ్రేక్ అయిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ ఎ లార్జ్ ఏరియా దెన్ ఇట్ బికమ్స్ ఎన్ ఎపిడమిక్. ఎపిడమిక్ అంటే మొత్తం దేశమంతా వ్యాపించేసింది. ఒక వ్యాధి ఒకసారి బయటపడ్డాను అవుట్ బ్రేక్ అన్నాం, సడన్ అక్కరెన్స్, తర్వాత అది మొత్తం వ్యాపించేస్తే ఇట్ బికమ్స్ ఎపిడమిక్. ఇఫ్ ఇట్ మొత్తం ప్రపంచమంతా వ్యాపించేస్తే ఇట్ బికమ్స్ పాండమిక్. పాండమిక్ అని నువ్వు నేను అనకూడదు, మీరు నేను అనకూడదు. దాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రమే అంటుంది, నిర్ధారిస్తుంది.
ఇప్పుడు ట్రంప్ ప్రాబ్లం అదే, పాండమిక్ అని నిర్ధారించడానికే మీరు చాలా టైం తీసుకున్నారు, మీరు ఇది ఎంత సివియర్ అని చెప్పి మాకు ముందు నుంచి చెప్పలేదు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద తను ఆరోపణలు చేస్తున్నాడు ఇప్పుడు. సో ఇది కదనమాట. అలాగే ఇంకొక పదం ఉంది, ఎండమిక్. ఎండమిక్ అంటే ఒక ప్రాంతానికే చెందింది. ఫర్ ఎగ్జాంపుల్, మలేరియా ఈజ్ ఎండమిక్ టు ఇండియా. అంటే ఇండియాలో మలేరియా ప్రివలెంట్, ఎప్పటి నుంచో ఇండియాలో వస్తుంది. అంటే వేరే వేరే ఆఫ్రికాలోనో లేదా వేరే కంట్రీస్లో మలేరియా లేకపోవచ్చు, ఇండియాలో అనుకోండి, నాకు తెలియదు కరెక్ట్గా, ఇండియాలో మాత్రమే మలేరియా ఎక్కువగా ఉందనుకోండి, దెన్ వి సే మలేరియా ఈజ్ ఎండమిక్ టు ఇండియా. డిసీజెస్కి వాడే పదాలు అవుట్ బ్రేక్, ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్. మీరు ఒక ఆర్డర్లో తీసుకుంటే అవుట్ బ్రేక్ అనేది సడన్ అక్కరెన్స్, తర్వాత మీరు ఎండమిక్ ఒక ప్రాంతానికి మాత్రమే చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ఏరియాలో కిడ్నీ బాధితులు అని చెప్పి వింటాం కదా. అలాగే నల్గొండలో ఫ్లోరైడ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ ఇలాంటి వాటికి మనం ఎండమిక్ అనొచ్చు. సో దిస్ కిడ్నీ ప్రాబ్లమ్ ఈజ్ ఎండమిక్ టు ఉద్దానం ఏరియా ఆఫ్ శ్రీకాకుళం. అంటే ఆ ప్రాంతంలో బాగా ప్రివలెంట్, ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రాంతానికి ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఎండమిక్ అంటాం. బాగా వ్యాపించేస్తే ఎపిడమిక్, ప్రపంచమంతా వ్యాపించేస్తే పాండమిక్. అక్కరెన్స్ ఒక ప్రాంతం, దేశమంతా, ప్రపంచమంతా, అలా మీరు వేసుకోవాలి. అవుట్ బ్రేక్, ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్. ఇలా మీకు గుర్తుంటాయి. ఇఫ్ యూ క్రియేట్ దీస్ లింకేజెస్, మీ మైండ్లో బాగా గుర్తుంటాయి వర్డ్స్ అన్నీ కూడా. సో COVID-19 ఎపిడమిక్ ఆఫ్టర్ ది లార్జ్ రిలీజియస్ కాంగ్రిగేషన్ అంటే అర్థం ఏంటి? గుమికూడడం, జనాలందరూ ఒక చోట గుమికూడడాన్ని మనం కాంగ్రిగేషన్ అంటాం. వాజ్ హెల్డ్, అగైన్ వాజ్ హెల్డ్ చూడండి, వాజ్ హెల్డ్ ఏంటి? ప్యాసివ్ వాయిస్, వాజ్ తర్వాత హెల్డ్, హెల్డ్ ఇన్ మిడ్ మార్చ్ బై ది తబ్లీగీ జమాత్ ఇన్ నిజాముద్దీన్ ఢిల్లీ ఇనీషియలీ లెట్ మెనీ ఇన్ ద కమ్యూనిటీ టు అవాయిడ్ కమింగ్ ఫార్వర్డ్ టు గెట్ టెస్టెడ్. బేసికల్గా ఏం చేశారంటే, ముస్లిమ్సే కావాలని దేశం మీద కుట్ర. నిన్న మనం చదివినట్టున్నాం ఇది, కమ్యూనల్ కాన్స్పిరసీ అని. కాన్స్పిరసీ అంటే కుట్ర. వీళ్ళు కావాలనే దేశం మీద కుట్ర చేయడానికి మొత్తం దేశం అంతా వ్యాపిస్తున్నారు అనే న్యూస్ అయితే బయట ఎప్పుడు వచ్చిందో వీళ్ళు భయపడిపోయారు. ఇప్పుడు మేము బయటకు వస్తే మమ్మల్ని కొట్టేస్తారేమో, తెలిసిపోతుందేమో, ఏమంటారేమో అని భయం వల్ల కూడా వాళ్ళు రావట్లేదు బయటికి. అది కూడా ఒక రీజన్. సో కమ్యూనల్ కలర్ ఇవ్వడం వల్ల, సో అండ్ దట్ హ్యాస్ లెడ్ మెనీ ఇన్ ద కమ్యూనిటీ టు అవాయిడ్ కమింగ్ ఫార్వర్డ్ టు గెట్ టెస్టెడ్. మనల్ని అందరూ ఎలా చూస్తారేమో, నేను బయటకు వస్తే నన్ను వీడు మొత్తం వ్యాధి వ్యాపించేస్తున్నాడు, వీడి వల్ల అన్నీ జరుగుతుందని చెప్పి ప్రజలు మనల్ని ఎలా చూస్తారనే భయం వల్ల కూడా వాళ్ళు బయటకు రాలేదు అని చెప్తున్నారు. ఇన్ మెనీ కేసెస్ ద ఫియర్ ఆఫ్ స్టిగ్మా అండ్ ఐసోలేషన్ రిజల్టెడ్ ఇన్ అటాక్స్ ఆన్ హెల్త్ కేర్ వర్కర్స్ who had gone to collect samples from those who were part of this congregation. చూడండి మళ్ళీ, ఇన్ మెనీ కేసెస్, చాలా విషయాల్లో ద ఫియర్ ఆఫ్ స్టిగ్మా అంటే నిన్న చెప్పాను, స్టిగ్మా అంటే ఏ రాంగ్ నోషన్, రాంగ్ అని కాదు, ఒక నెగిటివ్ ఒపీనియన్ అటాచ్ టు ఏ పర్టికులర్ కమ్యూనిటీ ఆర్ ఎ పర్టికులర్ పర్సన్. అంటే మనకి ఇఫ్ యూ థింక్ ముస్లిమ్స్ అనగానే మనకి టెర్రరిజం అనే పదం మనకు అనిపిస్తుంది అనుకోండి, దెన్ ఇట్స్ అ స్టిగ్మా, రైట్? అలాగే ఇప్పుడు వీడు చూడగానే వీడి దేశద్రోహి, వీడి దేశంలో అందరికీ అంటించడానికే వచ్చాడు అనే ఆలోచన ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. నన్ను చూస్తే ఇంకా అలాంటి ఆలోచన వీళ్ళకి వస్తుంది, దాన్ని స్టిగ్మా అంటాం. అంటే మనం ఇలా బయటకు రాగానే ఒకళ్ళు మనల్ని చూసినప్పుడు మన గురించి ఆ నెగిటివ్ ఒపీనియన్ వాళ్ళు క్యారీ చేస్తున్నారనే ఫీలింగ్ మనల్ని బాధిస్తుంది. దట్ మీన్స్ పీపుల్ ఆర్ అటాచింగ్ స్టిగ్మా టు యూ. స్టిగ్మా అంటే అర్థమైంది కదా, ఇలాంటి నెగిటివ్ ఒపీనియన్, ఒక బ్యాడ్ ఒపీనియన్, లో ఒపీనియన్, రైట్? అది మనల్ని అటాచ్ చేయడాన్ని మనం స్టిగ్మటైజేషన్ అంటాం. స్టిగ్మటైజ్ అనేది వర్బ్, స్టిగ్మటైజేషన్ అనేది నౌన్, స్టిగ్మా అనేది నౌన్. అండ్ ఐసోలేషన్ అంటే వేరేగా ఉండాలని ఒక భయం, ఐసోలేట్ చేస్తారని. రెండోది స్టిగ్మా, నెగిటివ్గా అనుకుంటారు అని. ఈ రెండు కారణాల వల్ల బయటికి రావడానికి ఇష్టపడలేదు. రిజల్టెడ్ ఇన్ అటాక్స్ ఆన్ హెల్త్ కేర్ వర్కర్స్ హూ హ్యాడ్ గాన్ టు కలెక్ట్ శాంపుల్స్ ఫ్రమ్ దోస్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ కాంగ్రిగేషన్. ఈ కాంగ్రిగేషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ దగ్గర శాంపుల్స్ తీసుకోవడానికి వెళ్ళిన హెల్త్ కేర్ వర్కర్స్ మీద వీళ్ళు తిరిగి అటాక్ చేస్తారు ఈ భయంతో. మా గురించి ఏమనేసుకుంటారు తర్వాత, ఇదైపోతుంది అని చెప్పి బయటపడింది అనుకోండి. అంటే మనం ఏముంటామంటే వాళ్ళకి ఆ టైంలో బుర్ర పని చేయదు. అంటే ఇక్కడ ఈ ఎడిటోరియల్ ఉద్దేశం అది, బ్రెయిన్ పని చేయదు, వాళ్ళు ఆలోచించలేరు నార్మల్గా, అందువల్ల ఇలాంటి ప్రవర్తనలు వస్తాయి అని చెప్పడానికి చెప్తున్నారు ఇదంతా కూడా. In other instances, the wrong messaging that getting affected by the virus meant certain death in order to achieve maximum compliance with the shutdown unwittingly led to a fear psychosis. చూడండి, ఇది చాలా బ్యూటిఫుల్ సెంటెన్స్. మీకు సింపుల్గా కనిపిస్తాయి కానీ ప్రతి సెంటెన్స్లో కూడా డీప్ మీనింగ్ ఉంటుంది. ఆ డీప్ మీనింగ్ అర్థం చేసుకుంటేనే యూ విల్ ఎంజాయ్ ఇట్. చూడండి, ఇన్ అదర్ ఇన్స్టెన్సెస్ అంటే ఎగ్జాంపుల్స్ ఆర్ కొన్ని కేసెస్లో ద రాంగ్ మెసేజింగ్ అంటే మనకి కొన్ని కేసెస్లో ఇది కారణం. ఏది కారణం? ఐసోలేషన్ మీద భయం, స్టిగ్మా మీద భయం, నన్ను మా గురించి నెగిటివ్గా అనుకుంటారని ఒక భయం, ఐసోలేట్ చేస్తారని ఇంకో భయం. ఆ భయం వల్ల కూడా కొట్టేశారు హెల్త్ కేర్ వర్కర్స్ మీద. ఇంకొన్ని కేసెస్లో ఏం జరిగింది? ద రాంగ్ మెసేజింగ్
దట్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ బై ద వైరస్ మెంట్ సర్టన్ డెత్. వైరస్తో అటాక్ అయితే ఇంక చచ్చిపోవడమే అనే మెసేజింగ్ వచ్చింది స్టార్టింగ్లో. ఎందుకు వచ్చింది చెప్పండి? గవర్నమెంట్ ఎందుకు ఆ మెసేజింగ్ తీసుకొచ్చింది చూడండి తర్వాత. ఇన్ ఆర్డర్ టు అచీవ్ మ్యాక్సిమం కంప్లైంట్స్ విత్ ది షట్ డౌన్. ఇప్పుడు అలా చెప్తే కానీ జనాలు భయపడరు కదా. అలా అంటే కానీ దేశం అంతా లాక్డౌన్ విధించాం. ఇప్పుడు ఎప్పుడు లాక్డౌన్ అందరూ ఫాలో అవుతారు? మనం ఈ లాక్డౌన్ ఫాలో అవ్వకపోతే చనిపోతామేమో, చాలామందిని చంపేస్తుంది ప్రపంచవ్యాప్తంగా, ఆ వైరస్ వస్తేనే మనం చనిపోతాం అనే భయం జనాల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం వల్లే అది లాక్డౌన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రభుత్వం కూడా ఆ ఉద్దేశంతోనే ప్రజల్ని కొంచెం ఆ భయం, అంటే ఈ వైరస్ వస్తే చనిపోతాము, ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి అనే భయం ప్రజల్లోకి ప్రభుత్వాలు తీసుకెళ్ళిపోయాయి. కంప్లైంట్స్ అని అర్థం ఏంటి? ఫాలో అవ్వడం. కంప్లై అంటే ఫాలో. కంప్లైంట్స్ విత్ ది లాక్డౌన్ ఆర్ షట్ డౌన్. షట్ డౌన్ అనేది గవర్నమెంట్ మొత్తం అన్ని బిజినెసెస్ అన్నీ క్లోజ్ అయిపోవాలి, ఎవరు ఎలా ఉండాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఫాలో అయ్యేలా, ప్రజలు ఫాలో అయ్యేలా చేయడం కోసం ఈ నెగిటివ్ మెసేజింగ్ పెంచారు. మీరు ఫాలో అవ్వకపోతే మన ప్రాణాలు పోతాయి, మనం చనిపోతాం అనే భయాన్ని ప్రజల్లోకి ప్రభుత్వాలు ఇంజెక్ట్ చేసేసాయి. అది కూడా ఒక కారణం అంటున్నారు. అన్విటింగ్లీ లెడ్ టు ఏ ఫియర్ సైకోసిస్. అన్విటింగ్లీ అంటే అన్ఇంటెన్షనల్లీ, అనుకోకుండా, కావాలని కాకుండా, అన్ఇంటెన్షనల్లీ అర్థం చేసుకోండి. ఇంటెన్షనల్ అంటే కావాలని, అన్విటింగ్లీ అంటే అన్ఇంటెన్షనల్లీ, కావాలని కాకుండా. లెడ్ టు ఏ ఫియర్ సైకోసిస్. వాట్ ఈజ్ సైకోసిస్? సైకోసిస్ అంటే డిజార్డర్, ఇట్స్ ఎ మెంటల్ డిజార్డర్. ఎవరికైనా ఇఫ్ సమ్వన్ ఈజ్ వరీ ఎవరికైనా ఈ సైకోసిస్తో బాధపడుతున్నారు అనుకోండి, దెన్ దే కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ వాట్ ఈజ్ రియాలిటీ అండ్ వాట్ ఈజ్ మైండ్లో వాళ్ళు ఊహించేసుకుంటారు అనమాట. హెల్యూసినేషన్స్ వచ్చేస్తాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. భయంతో వాళ్ళు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఎవరన్నా వాళ్ళని కాపాడడానికి వచ్చే వాళ్ళని కూడా వాళ్ళు శత్రువులాగా చూడటం మొదలెడతారు. ఇప్పుడు ఎవరో వచ్చారనుకో, వీళ్ళు మనల్ని ఏం చేసేస్తారో, ఎక్కడ పెట్టేస్తారో, మనల్ని క్వారంటైన్ అంటారంట, అదంటారంట, ఇదంటారంట, నేను నా ఇంట్లోనే ఉంటాను. ఎస్పెషల్లీ దిస్ హ్యాపెండ్ ఇన్ ధారావి. ముంబైలో లార్జెస్ట్ స్లమ్ ధారావిలో ఏం జరిగింది? స్టార్టింగ్లో ఒకళ్ళో ఇద్దరికో తక్కువ కేసులు ఉన్న టైంలో పోలీసులు, హెల్త్ కేర్ వర్కర్స్ వెళ్ళినప్పుడు అక్కడ యువత అంతా కలిసి వీళ్ళ మీద రాళ్ళదాడి చేసేసి కొట్టడానికి ట్రై చేశారు. ఎందుకంటే దే వర్ నాట్ అవేర్. వాళ్ళు భయంగా ఉన్నారు. వీళ్ళు పట్టుకెళ్ళి వేరేగా ఉంచేస్తారంట 14 రోజులు. వాళ్ళకి తెలియదు. ఇదంతా ఒక ఫియర్ సైకోసిస్. మనల్ని దూరం చేసేస్తారు, మన ఫ్యామిలీ నుంచి దూరం చేసేస్తారు, మనల్ని ఇంకేదోలాగా చూస్తారు అని లేనిపోనివి ఊహించేసుకొని భయపడిపోయి రియాలిటీకి దూరంగా ఆలోచిస్తారు. రియాలిటీ ఏంటి? నువ్వు ఇప్పుడు బయటకు రాకపోతే నీ ఫ్యామిలీ మెంబర్సే నష్టపోతారు, నీ కమ్యూనిటీ వాళ్ళే చనిపోతారు. ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి అవేర్నెస్ లేదు, వాళ్ళకి భయం, ఫియర్ సైకోసిస్. రియాలిటీకి డిస్కనెక్ట్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే మైండ్ అనేది మబ్బులో అయిపోయింది. అలా అయిపోయి వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్తున్నారు. నెగిటివ్ మెసేజింగ్, ఎస్పెషల్లీ ఆఫ్ ద కైండ్ దట్ ఇండ్యూసెస్ ఫియర్ అండ్ స్టిగ్మా, హ్యాస్ ఆల్వేస్ బీన్ కౌంటర్ ప్రొడక్టివ్ యాజ్ సీన్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ ది HIV/AIDS అవేర్నెస్ క్యాంపెయిన్ ఇన్ ది కంట్రీ. చూడండి, నెగిటివ్ మెసేజింగ్ అంటే మీరు ఇలా చేయకపోతే ఎలా అవుతారు అని చెప్పడం నెగిటివ్ మెసేజింగ్. ఇలా చేద్దాం, ఇలా ఉందాం అనేది పాజిటివ్ మెసేజింగ్. అర్థమవుతుందా? మనకి చిన్నప్పుడు చెప్తారు కదా, నువ్వు సరిగ్గా చదువుకోకపోతే వాళ్ళ అయిపోతావు అంటారు, అది నెగిటివ్ మెసేజింగ్. నువ్వు సరిగ్గా చదువుకుంటే వాడిని బాగు చేస్తావు, అది పాజిటివ్ మెసేజింగ్. అంటే ఎవడో కష్టాల్లో ఉన్నవాడిని చూపించి నువ్వు సరిగ్గా చదువుకోలేదు వాళ్ళ తయారవుతావరా అంటే అది నెగిటివ్ మెసేజింగ్. నువ్వు చదవకపోతే అలా అవుతావు అని. పాజిటివ్ మెసేజింగ్ అంటే నువ్వు బాగా చదువుకుంటే అలా కష్టాల్లో ఉన్నవాడిని కాపాడుతావు, అది పాజిటివ్ మెసేజింగ్. ఇక్కడేంటి? నెగిటివ్ మెసేజింగ్ వస్తుంది. అంటే మనం లాక్డౌన్ ఫాలో అవ్వకపోతే మనం ఏమైపోతాం? చనిపోతాం, అది నెగిటివ్ మెసేజింగ్. లాక్డౌన్ ఫాలో అవుదాం, మనల్ని మనం కాపాడుకుందాం, పాజిటివ్ మెసేజింగ్. ఇక్కడ నెగిటివ్ మెసేజింగ్ జరుగుతుంది. ఈ నెగిటివ్ మెసేజింగ్ వల్ల ఆ నెగిటివ్ మెసేజింగ్ ఏంటి? మనలో భయాన్ని, స్టిగ్మాని, మనలో భయాన్ని క్రియేట్ చేస్తుంది. అది స్టిగ్మాని క్రియేట్ చేస్తుంది. స్టిగ్మా అంటే ఏంటి? ఆ COVID-19 వైరస్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ముస్లిం కమ్యూనిటీ అనేది పక్కన పెట్టేయండి, COVID-19 పాజిటివ్ వస్తే దెన్ యూఆర్ అటాచింగ్ ఏ స్టిగ్మా. వీడు అందరికి అంటించేస్తాడు, వీడొక యముడు, వీడితో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు దూరంగా ఉండాలి, ఎంతమందికి చేస్తాడో అని వాళ్ళని కూడా మనం ప్రజలు నెగిటివ్గా చూసే సందర్భాలు వచ్చాయి. మీకు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో, అంటే అఫ్కోర్స్ కొంతమంది నవ్వుకున్నప్పటికీ ఆయన చెప్పారు, ఇది పెద్ద డిసీజ్ ఏం కాదు, అందరికీ తగ్గిపోతుంది, దీని గురించి వర్రీ అవ్వకండి, జ్వరం లాంటిదే అని ఆయన చెప్పినప్పుడు ఆ మెసేజింగ్, ఇట్స్ ఎ పాజిటివ్ మెసేజింగ్. మీకు అర్థమవుతుందో లేదో? ఆల్దో సమ్ పీపుల్ లాఫ్డ్ ఎట్ హిమ్. ఆ మెసేజింగ్లో ఉన్న మీనింగ్ ఏంటంటే ఈ ఫియర్ సైకోసిస్ తీయాలి అని. అంటే వాళ్ళని వేరే వాళ్ళలాగా చూడకూడదు, వీ నీడ్ టు షో కంపాషన్. అంతేగాని వీళ్ళు నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేసి వాళ్ళకి మనం ఇంకా భయపడిపోయి ఆ భయాన్ని పోగొట్టడం కోసం అది. కాకపోతే ఏమవుతుంది? దానివల్ల ఇంకో ఇంపాక్ట్, ప్రజలు దాన్ని తేలిగ్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. మీరు నెగిటివ్గా తీసుకుంటే ఒక ప్రాబ్లం వస్తుంది, పాజిటివ్గా తీసుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఆల్దో హిజ్ ఇంటెన్షన్ వాజ్ గుడ్, బట్ ఈ నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ కానీ అనుకోకండి. ఐఎమ్ కంప్లీట్లీ పొలిటికల్కి దూరంగా ఉన్నాను. మీకు ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్పాను.
Right. Has always been counterproductive. What is the meaning of counterproductive? Something that gives the opposite effect of desired one. అంటే ఒకటి కోరుకుంటే దానికి ఆపోజిట్ జరిగింది అనుకోండి, అది కౌంటర్ ప్రొడక్టివ్. అసలు మెసేజింగ్ ఏంటి, ప్రజలందరికీ అవేర్నెస్ బిల్డ్ చేయాలి అని, కానీ అది ఫియర్ సైకాసిస్ని ఇండ్యూస్ చేసేసింది. ఇండ్యూస్ చేసి వాళ్ళ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం, పోలీసులకి సహకరించాలని, హెల్త్ కేర్ వర్కర్స్కి సహకరించాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అది డిజైర్డ్ ఎఫెక్ట్. కానీ చివరికి జరుగుతుందంటే వాళ్ళ మీద దాడులు చేయడం, అది కౌంటర్ ప్రొడక్టివ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కౌంటర్ ప్రొడక్టివ్? సంథింగ్ దట్ గివ్స్ ఆపోజిట్ ఆఫ్ ఎ డిజైర్డ్ ఎఫెక్ట్. కోరుకున్న దానికి ఆపోజిట్ ఇచ్చేదాన్ని కౌంటర్ ప్రొడక్టివ్ అంటాం. యాజ్ సీన్ ఇన్ ది ఎర్లీ డేస్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఎందుకంటే హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన కొత్తల్లో కూడా దాని మీద జరిగిన అవేర్నెస్ క్యాంపెయిన్లో కూడా ఇలాగే జరిగింది. మీకు గుర్తుందా, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉండేవి. అవి ఎవరికి అర్థం కాలేదు అప్పుడు. రైట్, ఇది మీనింగ్. ఇంకా అంటే ఈ ఫియర్ని, స్టిగ్మాని ప్రజల్లో ఇండ్యూస్ చేయడం వల్ల కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుంది. మనం కోరుకున్న దానికి ఆపోజిట్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తున్నారు. Awareness building exercises became easier and more productive when negative messaging and stereotyping about HIV or AIDS was shunned. చూడండి, ఫస్ట్లో హెచ్ఐవి ఎయిడ్స్ గురించి నెగిటివ్ మెసేజింగ్ జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ప్రాణాంతకమైన వ్యాధి, వస్తే చనిపోతారు, చాలా డేంజరస్, మనకి ఒకరి నుంచి ఒకరికి అది అంటే బ్లడ్ ద్వారా కానీ, సెక్స్ ద్వారా కానీ, లేకపోతే వేరే కారణాల ద్వారా అది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ఇది ఉంటుందనేసరికి స్టిగ్మా వచ్చేసింది. ఎవరికన్నా ఎయిడ్స్ ఉందా? అసలు అప్పట్లో నా చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది, మెసేజింగ్ ఎంత దారుణంగా ఉండేదంటే, దేర్ వర్ రిపోర్ట్స్ ఇన్ ది మీడియా. అంటే ఒక ఎయిడ్స్ వచ్చిన వ్యక్తి తన బ్లడ్ తీసి ఒక సూది కంటించేసి సినిమా హాల్లో ఏమంటారు మనం కూర్చునే ప్లేసుల్లో పెట్టేశాడని, తర్వాత అక్కడ ఎవడో కూర్చుంటే వాడికి ఆ సూది గుచ్చుకొని దాని ద్వారా వాళ్ళకి ఆ వైరస్ వాళ్ళ బాడీలోకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళిపోయిందని, ఇలా చాలామంది అంటించడానికి వ్యాప్తి చెందించడానికి ట్రై చేస్తున్నారని దేర్ వర్ రిపోర్ట్స్. ఈవెన్ దోస్ డేస్, నేను స్కూల్ డేస్ అనుకుంటాను, నాకు ఎప్పటికీ గుర్తుంది. అప్పుడు నేను సినిమాకి వెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ దట్ ఫియర్ సైకాసిస్. ఇక్కడ ఏముందా అదా ఇదని చెప్పి చూసేసుకున్నాను కింద. అంటే ఫియర్ వచ్చేసింది మైండ్లో. ఆ చైర్ చూసుకొని ఇక్కడ ఏమైనా సూదులు ఉన్నాయా, ఎవడేం పెట్టేసాడని. సో ఈ రకమైన భయాలు అనేవి ప్రజల్లోకి వెళ్ళిపోయినప్పుడు కొంచెం అంటే పాజిటివ్గా ఉండే వాటిని కూడా నెగిటివ్గా తీసుకునే సందర్భాలు వస్తాయి. సో స్టార్టింగ్లో అలా ఉండేది. తర్వాత హెచ్ఐవి విషయంలో కూడా పాజిటివ్ మెసేజింగ్లోకి వెళ్ళారు. లేదు, అది కూడా ఇదే, వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అదేమీ కావాలని చేస్తే తప్పితే అది వ్యాప్తి చెందదు. ఇప్పుడు కరోనా వైరస్ అనుకోండి, కంప్లీట్లీ కంటేజియస్. ఎయిడ్స్ అలాంటిది కాదు కదా. ఎయిడ్స్గా ఉన్న వ్యక్తితో నువ్వు పక్కనున్నా నీకు అది అంటుకోదు. అది ఇట్ స్ప్రెడ్స్ త్రూ సర్టెన్ మీడియమ్స్ ఓన్లీ కదా. సో కాబట్టి ఆ పాజిటివ్ మెసేజింగ్ వచ్చిన తర్వాత కొంచెం మార్పులు జరిగాయి అని చెప్తున్నారు. అగైన్ స్టీరియోటైపింగ్ చూడండి, మీనింగ్ మీకు స్టిగ్మటైజేషన్ లాంటిదే స్టీరియోటైపింగ్ కూడా. స్టీరియోటైపింగ్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇండియన్స్ అనగానే ఫారిన్ కంట్రీస్లో దే విల్ హ్యావ్ ఎ సర్టెన్ పర్సెప్షన్. అమెరికన్స్ అనగానే వీ హ్యావ్ ఎ సర్టెన్ పర్సెప్షన్ ఆఫ్ దెమ్. అమెరికన్స్ ఇలాంటి వాళ్ళు, అమెరికాలో వెళ్ళేసరికి ఇండియన్స్ ఇలాంటి వాళ్ళు అని ఒక ఒపీనియన్ ఉంటుంది. దాన్ని మనం స్టీరియోటైపింగ్ అంటాం. అటాచింగ్ ఏ పర్టిక్యులర్ ఒపీనియన్ టు ఏ పర్టిక్యులర్ కమ్యూనిటీ. అయితే స్టిగ్మటైజేషన్ కూడా ఇదే కదా అని మీకు అనిపించవచ్చు. అంటే మీకు ఇంతకుముందు ప్రిజుడిసెస్ అన్నాము, స్టిగ్మటైజేషన్ అంటున్నాము, ఇప్పుడేమో స్టీరియోటైపింగ్. స్టీరియోటైపింగ్ ఈజ్ ఎ న్యూట్రల్ వర్డ్. ఇందులో నెగిటివిటీ ఉండదు, న్యూట్రల్ వర్డ్ అది పాజిటివ్ కేసెస్కి వాడచ్చు, నెగిటివ్ కేసెస్కి వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్వారీస్ అనగానే వీళ్ళు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ పర్టికులర్ అబౌట్ మనీ, అస్సలు రూపాయి కూడా వదలరు అని ఒక ఫీలింగ్ మనలో ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్టీరియోటైపింగ్. అలాగే వైశ్య కమ్యూనిటీ అనగానే ఆ ఫీలింగ్ వస్తుంది, వీళ్ళు మనీ విషయంలో పర్టికులర్గా ఉంటారు అని. బ్రాహ్మిన్స్ అనగానే కొంచెం వాళ్ళు కొంచెం పిరికి వాళ్ళు, ఇవేవి జనరల్గా మన ఊర్లలో అనుకునేవే, నెగిటివ్గా తీసుకోకండి, ఊర్లలో ఇలా అనుకుంటారు, అలాంటి ఫీలింగ్ ఉంటుంది. శూద్రులు అనగానే ఒక రకమైన ఒపీనియన్, కమ్మ అనగానే ఒక రకమైన ఒపీనియన్, రెడ్డి అనగానే ఇలాగ మనం ఊర్లలో అనుకునే వీటినే స్టీరియోటైపింగ్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ స్టీరియోటైపింగ్. సో హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో కూడా అంతే. హెచ్ఐవి ఎయిడ్స్ వస్తే ఎలా అనేసుకోవడం, వాటిని మనం స్టీరియోటైపింగ్. షన్ అంటే అవాయిడ్. సో స్టార్టింగ్లో ఉండేవి అవన్నీ, తర్వాత అలాంటివన్నీ కూడా విడిచిపెట్టేశారు, అవాయిడ్ చేసేసారు. ఎప్పుడు అవన్నీ విడిచిపెట్టేసిన తర్వాత మెసేజింగ్ అనేది ఎఫెక్టివ్ అయిందని చెప్తున్నారు. చూడండి మళ్ళీ, అవేర్నెస్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ బికేమ్ ఈజియర్ అండ్ మోర్ ఎఫెక్టివ్. అవేర్నెస్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఈజీ అయ్యాయి, మోర్ ఎఫెక్టివ్ అయ్యాయి. ఎప్పుడు? వెన్ నెగిటివ్ మెసేజింగ్ అండ్ స్టీరియోటైపింగ్. నెగిటివ్ మెసేజింగ్, స్టీరియోటైపింగ్, హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఇంతే, ఇలాగే, ఎలా ఉంటారు అలా ఉంటారని చెప్పి ఒక రకమైన స్టీరియోటైపింగ్ చేసే పనులు ప్లస్ నెగిటివ్ మెసేజింగ్ చేసే పనులు ఇవన్నీ ఆపిన తర్వాత, షన్ అంటే అవాయిడ్ చేసిన తర్వాత అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎఫెక్టివ్ అయ్యాయి. అప్పుడు ప్రజలు దాన్ని స్వీకరించడం తీసుకున్నారు. ముందు నెగిటివిటీ మీరు బిల్డ్ చేసేస్తే వాళ్ళు భయపడిపోతారు, అసలు విషయం వెళ్ళదు. డాక్టర్స్, నర్సెస్ అండ్ అదర్ హెల్త్ కేర్ వర్కర్స్ హూ ఆర్ ఫోర్స్డ్ టు వర్క్ లాంగ్ అవర్స్ treating patients infected with the highly infectious virus
And even when protective gear in the form of gloves, face mask, personal protective equipment are scarce అంటే కొరత, దొరకపోవడం, need more empathy, compassion, unmitigated support and cooperation from the society. చూడండి, డాక్టర్లు, నర్సులు అండ్ అదర్ హెల్త్ కేర్ వర్కర్స్ హూ ఆర్ ఫోర్స్ టు వర్క్ లాంగ్ అవర్స్ ట్రీటింగ్ పేషెంట్స్ ఇన్ఫెక్టెడ్ విత్ హైలీ ఇన్ఫెక్షియస్ వైరస్. ఇలాంటి వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్కి లాంగ్ అవర్స్, గంటలు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కోసం ఫోర్స్ చేయబడుతున్న డాక్టర్లు, నర్సెస్, హెల్త్ కేర్ వర్కర్స్ ఎలాంటి పరిస్థితుల్లో, అండ్ ఈవెన్ వెన్ ప్రొటెక్టివ్ గేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లోవ్స్ దొరకట్లేదు, ఫేస్ మాస్కులు లేవు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే మొత్తం బాడీ అంతా వేసుకునే సూట్ ఉంటుంది చూడండి, దాన్ని పీపీ అంటారు, అవి లేవు. దే ఆర్ స్కేర్స్ అంటే నాట్ వైడ్లీ అవైలబుల్, అంటే ఉండాల్సినంతగా ఉండకపోవడం, ఇన్సఫిషియంట్. అలాంటి వాళ్ళకి ఏం కావాలి? దే నీడ్ మోర్ ఎంపతి, కంపాషన్ అండ్ అన్మిటిగేటెడ్ సపోర్ట్. మిటిగేట్ అంటే లెసన్, రెడ్యూస్. అన్మిటిగేటెడ్ అంటే అబ్సల్యూట్, అంటే ఏమాత్రం తగ్గించకుండా పూర్తి సహకారం, పూర్తి సపోర్ట్ మీరు ఇవ్వాలి. అండ్ కోఆపరేషన్, సహకారం ఇవ్వాలి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ది సొసైటీ నుంచి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి? సహకారం, పూర్తి సపోర్టు, సహాయం, కంపాషన్ అంటే దయ, జాలి, అండ్ ఎంపతి చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఎంపతి, సింపతి చాలా కామన్గా కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్, రెండు ఒకలాంటివే కానీ డిఫరెన్స్ ఉంటుంది. నా క్లాస్లో నేను స్టూడెంట్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎప్పుడు వినలేదు కాబట్టి వింటారని చెప్తున్నాను. మేబీ దిస్ విల్ హెల్ప్ యూ టు రిమెంబర్ ది వర్డ్ ప్రాపర్లీ. డిఫరెన్స్ బిట్వీన్ ఎంపతి అండ్ సింపతి. సీతా గీత ఇద్దరు ఫ్రెండ్స్, కథ చెప్దాం, కథ ద్వారా నేర్చుకుందాం. సీతా గీత ఇద్దరు మంచి ఫ్రెండ్స్ పెళ్ళి చేసుకున్నారు. వాళ్ళు కాదు, సీత ఒక అబ్బాయిని, గీత ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరోజు ఫోన్ కాల్లో మాట్లాడుకుంటున్నారు. సో సీత అంటుంది, హౌ ఆర్ యూ గీత ఎలా ఉన్నావే అని అడిగింది. గీత, నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి సీత అని అడిగింది. తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఫస్ట్ వచ్చేది ఏంటి? అత్తగారి విషయం. మీ అత్తగారు ఎలాగా, మా అత్తగారు ఎలాగా. సో 2 సినారియోస్ తీసుకోండి. మొదటి సినారియోలో సీత గీత అని అడిగింది, మీ అత్తగారి పరిస్థితి ఏంటి, బాగున్నారా ఏంటి అంటే, ఇంక గీత ఏడడం మొదలుపెట్టింది. బాగా ఏడ్చింది. నరకం చూపిస్తుంది, సినిమాల్లో సూర్యకాంతంలాగా, నాకు అస్సలు సుఖం లేదు, చాలా బాధపడుతున్నాను అని చెప్తూ ఇంకా గీత ఏడుస్తూ చెప్పింది. సో సీత అంది, అవునా, మా అత్తగారు అలా కాదు, మా అత్తగారు నాకు తల్లిలాగా చూసుకుంటుంది, బాగా చూసుకుంటుంది అని చెప్పి సీత చెప్పింది. సో ఈ కేసులో ఏమైంది? గీత అత్తగారు బాగా చూసుకోవట్లేదు, సీత అత్తగారు బాగా చూసుకుంటున్నారు. సో సీతకి గీత మీద వచ్చే ఫీలింగ్ ఏంటి? సింపతి, దయ. అవునా పాపం, అయ్యో పాపం అని వస్తుంది చూడండి, అది దయ, జాలి పుట్టింది. సినారియో 2 తీసుకోండి. ఇప్పుడు సీత వాళ్ళ అత్తగారు కూడా సూర్యకాంతమే, గీత అత్తగారు సూర్యకాంతమే, సీత అత్తగారు సూర్యకాంతమే. సూర్యకాంతం అనే ఆవిడ చాలా మంచి ఆవిడ, సినిమాల్లో సూర్యకాంతం గురించి మాట్లాడుతున్నాం. సో ఈ రెండో కేసులో గీత బాధలు చెప్పుకోగానే, అవునా మా అత్తగారు కూడా అంతేనా, ఇప్పుడు నీ బాధ నాకు అర్థమవుతుంది, నేను కూడా ఇక్కడ అనుభవిస్తున్నాను అంటుంది. అంటే మనం అనుభవించినప్పుడే ఎదుటివాడికి ఉన్న బాధను మనకు అర్థమవుతుంది. దట్ మీన్స్ వెన్ యూ పుట్ యువర్ సెల్ఫ్స్ ఇన్ టు అదర్ షూస్, అంటే ఇంకొకళ్ళ ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకొని ఆలోచించినప్పుడు వాళ్ళ బాధను మనం ఫీల్ అవుతాం. అంటే ఎదుటివాడి బాధ మన బాధలాగా ఫీల్ అవ్వడాన్ని ఎంపతి అంటాం. ఎదుటివాడిని చూసి జాలిపడ్డాన్ని సింపతి అంటాం. అది అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ చెప్పాను. గీతాకి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ సీత కూడా ఫేస్ చేస్తూ ఉంటే, గీత యొక్క ప్రాబ్లమ్స్ సీత రిలేట్ చేసుకోగలుగుతుంది. ఇట్ ఈస్ ది ఎబిలిటీ టు రిలేట్ టు సమ్వన్ ఎల్సెస్ పెయిన్. వాళ్ళ బాధను మనం రిలేట్ చేసుకోగలం, ఫీల్ అవ్వడం, దట్ ఈజ్ ఎంపతి. అలా కాకుండా మనకు ఆ బాధ లేదు కానీ చూసాము, జాలేస్తుంది, దట్ ఈజ్ సింపతి. అలాగే మీకు బిచ్చగాడు సినిమా కూడా నేను ఎగ్జాంపుల్గా చెప్తాను స్టూడెంట్స్కి. బిచ్చగాడు సినిమాలో మన విజయ్ యాంటోనీ ఉన్నాడు చూడండి. విజయ్ యాంటోనీ తను బిచ్చగాడుగా లేనప్పుడు ఏ బిచ్చగాడిని చూసినా తనకు కలిగిన భావన ఏంటి? సింపతి. ఆ బిచ్చగాళ్ళు, మనమేమో హాయిగా కారులో తిరుగుతున్నాం, మంచి డ్రెస్ వేసుకుంటున్నాం, వాళ్ళు బాధలు పడుతున్నాం, సింపతి ఫీల్ అయ్యేవాడు. కానీ తను నెల రోజుల పాటు బిచ్చగాడుగా ఉన్న తర్వాత, మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చిన తర్వాత, అప్పుడే ఏ బిచ్చగాడిని చూసినా తనకి ఎంపతి వస్తుంది. ఎందుకంటే హీ నోస్ ద లైఫ్ దే గో త్రూ ఎవ్రీ డే. ఎందుకంటే ఆ పెయిన్ తను అనుభవించాడు, కొన్నాళ్ళు బిచ్చగాడిగా ఉన్నాడు కాబట్టి. సో ఎదుటివాడి బాధని మనం రిలేట్ చేసుకోగలిగితే దాన్ని ఎంపతి, లేకపోతే సింపతి. దట్స్ ది డిఫరెన్స్. ఇక్కడ కాంపాషన్ అంటే ఇట్స్ మోర్ లైక్ సింపతి. డాక్టర్స్కి ఇవి కావాలి, ఎందుకంటే ఇవేవి లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. ఫేస్ మాస్క్ లేవు, గ్లోవ్స్ లేవు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ లేవు. అలాంటప్పుడు హైలీ ఇన్ఫెక్షియస్ వైరస్ సోకిన పేషెంట్స్తో వాళ్ళు గంటలు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పట్ల మనం చూపించాల్సింది ఏంటి? వాళ్ళ బాధను మనం మనసారా అర్థం చేసుకోవాలి. దాన్నే ఎంపతి అంటాం. జాలి చూపించాలి. అన్మిటిగేటెడ్ సపోర్ట్, ఎటువంటి రెస్ట్రిక్షన్ లేని సపోర్ట్ ఇవ్వాలి. కోఆపరేషన్, సహకారం ఇవ్వాలి ఫ్రమ్ ది సొసైటీ. సింబాలిక్ గెస్చర్స్ such as clapping hands and lighting candles and recognition of their selfless service during these trying times.
do not bolster their morale as much as understanding and support does. చూడండి, ట్రయింగ్ టైమ్స్ అంటే డిఫికల్ట్ టైమ్స్, ట్రబుల్ టైమ్స్. ట్రయింగ్ అంటే ప్రయత్నం చేయడం అని కాదు. ట్రయింగ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ హియర్. ట్రయింగ్ టైమ్స్ అంటే ట్రబుల్డ్ అండ్ డిఫికల్ట్ టైమ్స్. చాలాసార్లు మనం చేసే తప్పదే, పదాలు మనకు తెలిసినవి ఉంటాయి కానీ మీనింగ్స్ వేరే ఉంటాయి. ఇలాంటి విషయాలను మనం నెగ్లెక్ట్ చేస్తాం. చదివేసినప్పుడు మనకు తెలియని పదాలు ఏమున్నాయా అని వెతుకుతాం, తెలిసిన పదాలకే వేరే మీనింగ్తో ఉంటాయి, వాటిని స్కిప్ చేస్తూ ఉంటాం. దాట్స్ ద బిగ్గెస్ట్, అంటే చాలామంది చేసే తప్పు అది. ట్రయింగ్ అంటే అర్థం ఏంటి? డిఫికల్ట్, ట్రబుల్డ్. డు నాట్ బోల్స్టర్, బోల్స్టర్ అంటే స్ట్రెంథన్. మొరాల్ అంటే కాన్ఫిడెన్స్. యాజ్ మచ్ యాజ్ అండర్స్టాండింగ్ అండ్ సపోర్ట్ డస్. ఎవరైనా అబ్జర్వ్ చేశారా? అండర్స్టాండింగ్ ఒక పదం, సపోర్ట్ ఒక పదం, రెండు పదాలు కలిపి ఎండ్తో కలిపారు, తర్వాత డస్ పెట్టారు. డస్ అనేది ఎప్పుడు పెడతాం? వెన్ ది సబ్జెక్ట్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే కదా వెర్బ్కి ఎస్ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా రెండు పదాలు ఉన్నాయి, ఎండ్ పెట్టారంటే ప్లోరల్ కదా. ప్లోరల్ పెట్టి పక్కన డస్ ఎలా పెట్టారు అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? రావాలి. అలా వస్తేనే మీ మైండ్ ఎర్రర్ స్పాటింగ్ మీద దృష్టి పెడుతున్నట్టు. కానీ అది తప్పు కాదు, ఈ సిచ్యువేషన్లో తప్పు కాదు. బికాస్ ది ఆథర్ ఈజ్ ట్రయింగ్ టు ఇండికేట్ వన్ సింగిల్ ఐడియా త్రూ టూ వర్డ్స్. అండర్స్టాండింగ్, సపోర్ట్ రెండు పదాలు అయినప్పటికీ ఆథర్ చెప్పాలనుకుంటున్న భావన ఒకటే. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై స్టేపుల్ ఫుడ్. బ్రెడ్ బటర్ రెండు పేర్లు అయినప్పటికీ మనం చెప్పాలనుకున్నది ఏంటి? నా ఫుడ్ అని. బ్రెడ్ అండ్ బటర్ అనేవి రెండు పదాలు అయినప్పటికీ ఐడియా ఒకటే, ఆకలి తీర్చేది. ఈజ్ మై స్టేపుల్ ఫుడ్, ఈజే వాడతాం, ఆర్ వాడడం. ఇక్కడ కూడా అండర్స్టాండింగ్, సపోర్ట్ రెండు పదాలు అయినప్పటికీ కూడా ఆథర్ చెప్పాలనుకుంటున్న భావన ఒకటే. అందుకని హీ యూజ్డ్ ఇట్ యాజ్ సింగులర్, పక్కన డస్ పెట్టాడు. ఇది డెప్త్, ఇంగ్లీష్లో ఉన్న డెప్త్. ఇలా ప్రతి ఒక్క మైన్యూట్ థింగ్ని కూడా మనం చూసి అబ్జర్వ్ చేసి దాని నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఒక్కసారి చిన్న క్విక్ రివిజన్ చేద్దాం వొకాబులరీ. ఫస్ట్, అబ్యూజ్ అంటే మిస్యూజ్ అంటే మనకి ఈ సిచ్యువేషన్లో అయితే వైలెన్స్ అండ్ క్రూయల్టీ అనే మీనింగ్ వస్తుంది. తర్వాత ఇంకెక్కడ ఉన్నాయి? ప్రివెంటెడ్, ఎంటరింగ్, డాస్టర్డ్లీ అంటే పిరికి పందుల చర్య అని ఒక మీనింగ్, ఇంకోటి క్రూయల్ అని, ఇక్కడ క్రూయల్ మీనింగ్ వచ్చింది. తర్వాత కాంప్లికేషన్స్, ఒక ప్రైమరీ డిసీజ్ వల్ల వచ్చే సెకండరీ డిసీజెస్ని మనం కాంప్లికేషన్స్ అంటాం. దెన్ ప్రోమల్గేట్ అంటే ఒక ఆర్డినెన్స్ లేదా చట్టాన్ని ప్రజలకి టు మేక్ ఇట్ వైడ్లీ పబ్లిక్, టు మేక్ ఇట్ నోన్ టు ఎవ్రీ వన్. ఆర్డినెన్స్ అంటే రాష్ట్రపతి సంతకం ద్వారా, అది గవర్నెన్స్ సంతకం ద్వారా తీసుకొచ్చే చట్టం. అమెండ్ అంటే సవరణ. ఇంకా కాగ్నిజబుల్ అంటే చట్టం పరిధిలో ఉన్న, విత్ ఇన్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్. కాంపెన్సేషన్ అంటే పరిహారం. కమెండబుల్ అంటే ప్రశంసించదగ్గది. ఇక్కడ వరకు క్లియర్, ఫాస్ట్గా చేస్తున్నాను, ఆల్రెడీ చదివినవే కదా. దెన్ నెక్స్ట్ పారాగ్రాఫ్లో అబ్యూజ్, వైలెన్స్ ఆర్ అవుట్బ్రేక్ అంటే సడన్ అకరెన్స్ చెప్పాను. అవుట్బ్రేక్, ఎండమిక్, ఎపిడమిక్, పాండమిక్. ఫియర్, ఇగ్నోరెన్స్. కమ్యూనల్ కలర్ మతపరమైన రంగు. కాంగ్రిగేషన్ అంటే గ్యాదరింగ్. టు అవాయిడ్ కమింగ్ పవర్ టెస్టెడ్. ఫియర్ ఆఫ్ స్టిగ్మా. స్టిగ్మా అంటే అటాచింగ్ ఎ రాంగ్ నోషన్ అనమాట, ఒక చెడు ఒపీనియన్ ఒకళ్ళ మీద, అటాక్స్. కాంగ్రిగేషన్ ఆల్రెడీ చదివాం. రాంగ్ మెసేజింగ్, ఎఫెక్టెడ్, సర్టెన్ డెత్. కంప్లైంట్స్ అంటే ఫాలో అవ్వడం, కంప్లైంట్ అంటే ఫాలో, షట్ డౌన్. అన్విటింగ్లీ అంటే అన్ఇంటెన్షనల్లీ. ఫియర్, సైకోసిస్ అంటే ఇట్స్ డిజార్డర్. మీకు రియాలిటీకి, నిజానికి, అబద్ధానికి తెలియదు, హాల్యూసినేషన్లోకి మీరు వెళ్ళిపోతారు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో ఉంటారు, దాన్ని మనం సైకోసిస్ అంటాం. స్టిగ్మా ఆల్రెడీ చదివాం. కౌంటర్ ప్రొడక్టివ్ అంటే సంథింగ్ దట్ గివ్స్ ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. కోరుకున్న దానికి ఆపోజిట్ ఎఫెక్ట్ ఇచ్చేదాన్ని మనం కౌంటర్ ప్రొడక్టివ్ అంటాం. ప్రొడక్టివ్ అంటే అనుకున్న జరగడం, కౌంటర్ ప్రొడక్టివ్ అంటే దానికి ఆపోజిట్ జరగడం. స్టీరియోటైపింగ్ ఈజ్ అగైన్ సేమ్ మీనింగ్, లైక్ ముస్లిమ్స్ ఆర్ టెర్రరిస్ట్, ఇలాంటి ఫీలింగ్స్ మనకి ఏవైతే ఉంటాయో దాన్ని స్టీరియోటైపింగ్ అంటాం. షన్ అంటే అవాయిడ్. రైట్. ఇంకా అన్మిటిగేటెడ్ అంటే ఎటువంటి ఏమాత్రం తగ్గించకుండా. స్కేర్స్ అంటే కొరత. ఎంపతి అంటే మనకి ఎదురువాడి ఫీలింగ్ని రిలేట్ చేసుకోగలడం. అండ్ దెన్ వీ హ్యావ్ ట్రయింగ్ టైమ్స్ అంటే టఫ్ టైమ్స్. బోల్స్టర్ అంటే స్ట్రెంథెన్. మొరాల్ అంటే కాన్ఫిడెన్స్. అండర్స్టాండింగ్ అండ్ సపోర్ట్, ఆల్దో దే ఆర్ టూ డిఫరెంట్ వర్డ్స్ but they mean the same here. They are giving a single messaging. Right, that's about it. So you have the contact number on the screen, and whoever wants to talk to me, మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి, మా రిసెప్షన్ నెంబర్ అది. అండ్ టేక్ మై నెంబర్ ఫ్రమ్ హెర్. నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, లెట్స్ గెట్ ఇన్ టచ్. మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారో, ఎలా చదువుతున్నారో, అట్లీస్ట్ ఐ కెన్ గైడ్ యూ. ఓకే, వెదర్ యూ జాయిన్ ఆర్ నాట్ జాయిన్, దట్స్ అ సెకండరీ థింగ్. గైడెన్స్ కావాలి, సర్ది కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దట్ నెంబర్, గెట్ ఇన్ టచ్ విత్ మీ. నేను పర్సనల్గా మీతో ఇంటరాక్ట్ అవుతాను. డు నాట్ హెజిటేట్. ఓకేనా? థ్యాంక్ యూ.